సద్గతి అంటే మోక్షము, అది ఇస్తుంది. కనుక సాపేక్ష అంటే స్వర్గాది లోకముల యందు ఊర్ధ్వలోకముల యందు లభించే సద్గతులు. ఇవన్నీ పుణ్య విశేషం వల్ల వస్తాయి. అందుకే అమ్మను ఆశ్రయించడమే ఒక పుణ్యం. ఆ పుణ్యం చేత ఉత్తమ లోకాలు వస్తాయి. ఆ ఉత్తమ లోక సుఖాలు అయిపోయిన తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి. ఇక్కడ ఆ ఉత్తమ జన్మల్లోనైనా క్రమక్రమంగా భక్తి విచారణ చేయగా మోక్షం అనేది వస్తుంది. కనుక సాపేక్ష సద్గతి గొప్పదే, నిరపేక్ష సద్గతి గొప్పదే. అందుకు ఇప్పుడు గతులంటే తెలిస్తే సద్గతి అంటే తెలుస్తాం. ఇప్పుడు చక్కటి విషయం మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకోబోతున్న ఈ వాక్యం ద్వారా. ఈ ప్రస్తావన ఇక్కడే ఉంది, లేని తేవడం కాదు. ఒక నామం ఆధారం చేసుకుని ఎన్నో తెలుసుకోవాలి కదా. గతులు అంటే తర్వాత మన పరిస్థితి, అదే కదా గతి అంటే. తర్వాత మన పరిస్థితి ఏమిటి, ఎవరు నిర్ణయిస్తారు? నీ పనులే నిర్ణయిస్తాయి, ఇంకోటి ఏమిటి కాదు. నీ గతి అనే ఏమిటి అనేది నీ పని బట్టి నిర్ణయించే ఒక వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నది ఒక సద్గతి, తెలుసా? ఈ సద్గతి ఎలాంటిది అంటే, ఇది వరకు మనం ఎన్ని దాటొచ్చాం. మొట్టమొదటి శిలాజన్మ, దాని తర్వాత లతా జన్మ, తర్వాత గుల్మములు పొదల జన్మ, తర్వాత ఓషధులు వనస్పతులైన వృక్ష జన్మలు, తర్వాత క్రిమికీటకాలు, తర్వాత జలచరాలు, తర్వాత మృగాలు, తర్వాత పశువులు, తర్వాత పక్షులు, తర్వాత మానవులు. వీటన్నిటికంటే ఇక్కడ దాకా వచ్చాం. వాటితో పోలిస్తే సద్గతి, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. కనుక దీనికంటే సద్గతులు అంటే దేవజన్మలు ఇత్యాదులన్నీ కూడా సద్గతులు. కనుక ఇప్పటికంటే ఇంకా పైకి వెళ్ళడం అది చెప్తారు శాస్త్రంలో. ఎందుకంటే ముందు వృక్ష జన్మలు, శిలాజన్మలు వచ్చిన తర్వాత శిలాజన్మల్లో ఉత్కృష్ట జన్మ ఏదంటే సాలగ్రామం ఉంటారు. చూడండి, ఇక్కడ వృక్షాల్లో ఉత్కృష్టం ఏంటంటే మారేడు, అశ్వత్థము ఇత్యా దేవతా వృక్షములు. పశువుల్లో ఉత్కృష్టం ఏంటంటే గోజన్మ అన్నాడు. మానవుల్లో ఉత్కృష్టం ఏంటంటే వేదవేత్తగా పుట్టాడు అండి అన్నాడు. ఇక్కడ ఇంత విషయములు చూడండి. ఇక్కడ జ్ఞానం, పరమేశ్వర జ్ఞానం పొంది పుట్టడం ఒక్కొక్క జన్మ. అవి వచ్చే కూడా సద్వినియోగం చేసుకోలేదండి, మళ్ళీ బ్యాక్ టు ద తప్పదది. క్యూలో ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడికి వచ్చి కౌంటర్లో చేయి పెట్టలేదు అనుకోండి, వెనక్కి దోషేస్తాడు వెనకవాడు వచ్చి. ఇది జాగ్రత్తగా తెలుసుకో. మళ్ళీ వెనక్కి వెళ్ళేమో చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే సద్గతులు ఇన్ని రకాలుగా ఉంటాయండి అని వివరిస్తున్నాడు. అందుకే అమ్మని ఆశ్రయించే సద్గతినిస్తున్నది. పైగా గతులు పాపము చేస్తే వచ్చేవి పాపగతులు, నరకాదులు, తర్వాత క్షుద్ర జన్మలు, ఇది ఒక గతి. 2 పుణ్యము చేస్తే వచ్చేవి ఉత్తమ లోకములు, మిశ్ర జన్మ వచ్చినప్పుడు మానవలోకం. 3 గతులు ఇక్కడే చెప్పేసుకున్నాం. ఇక ఈ పుణ్యలోకాలు కూడా ఎవరికి వస్తున్నాయి ఇప్పుడు చూడాలి. ఇంతవరకు పాపగతులు మానవ జన్మ చెప్పుకున్నాక పుణ్యలోకాలకు వెళ్ళేవారు ఎలా వెళతారు? ధూమాది మార్గము ద్వారా పుణ్యకర్మలు చేసేవారు ఉత్తమ లోకాలకు వెళతారట. ఇది గీతలో స్వామి చెప్పింది, ఉపనిషత్తులు ఇదే ప్రతిపాదన చేస్తున్నాయి, బ్రహ్మసూత్రాలు ఇవే చెప్తున్నాయి. ఇవే మన గతులండి, తెలుసుకోవాల్సింది. ఒక గతి పాపగతి, అక్కర్లేదు కదా. సరే, మనం అక్కర్లేదు అంటాం అంతే, అవి ఉన్నాయో మనకు తెలియదు. సరే, అక్కర్లేదు. ఇప్పుడు మానవ జన్మ పర్వాలేదు. ఇక తర్వాత చూపిస్తున్నాడు ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎలా చేస్తే ఎక్కడికి వెళ్తారో తెలుసుకుంటే ఏం చేయాలో మనకే తెలుస్తుంది. ఇష్టాపూర్తాది కర్మలు ఆచరించువారు. ఇష్టాపూర్త కర్మలు అంటే యజ్ఞయాగాలు, 10 మందికి పనికొచ్చే మంచి పనులు, చెట్లు నాటించుట, సత్రములు కట్టించుట, అన్నములు పెట్టించుట, ఇవన్నీ పూర్త కర్మలు. అలాగే యజ్ఞయాగాదులన్నీ ఇష్టకర్మలు. ఇష్టాపూర్తాది కర్మలని సకామంగా ఆచరించేవారు, పద్ధతిగా ఆచరించేవారు ధూమ మార్గము ద్వారా వాళ్ళు పుణ్యలోకాలకి వెళతారు అన్నారు. అయితే అక్కడ పుణ్యలోకాల నుంచి తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకు వస్తారు. ఇది ధూమ మార్గం. 2వది అర్చిరాది మార్గం. అర్చిరాది మార్గం అంటే ఉపాసకులు భక్తులు అయిన వాళ్ళు వెళ్ళేది. వీళ్ళు జ్యోతిర్మయమైన మార్గము ద్వారా క్రమంగా ఆ దేవతాలోకములకు చేరతారు. అక్కడి నుంచి క్రమంగా పరమాత్మతో ఐక్యం చెందుతారు. దీని క్రమముక్తి అని అంటారు. ఇది శ్రేష్టం. దీనికంటే గొప్పది ఏంటంటే పరామార్గము అని అంటారు. అది జీవన్ముక్తి, అది ఇక్కడే లభిస్తున్నది అని. కనుక క్రమముక్తి, జీవన్ముక్తి ఈ 2 ఉత్తమమైనవి. క్రమముక్తి అంటే ఆయా దేవతాలోకములకు చేరి, ఏ లోకములు? ఇంద్రాది లోకములు కాదు, అది బ్రహ్మలోకం అని చెప్తారు. మహ్యం దత్వా ప్రయాతం బ్రహ్మలోకం. ఈ బ్రహ్మలోకమే శివభక్తులకు కైలాసం, విష్ణు భక్తులకు వైకుంఠం, అమ్మ భక్తులకు మణిద్వీపం. అక్కడికి చేరతారు ఎవరు? ఉపాసక శ్రేష్ఠులు, భక్తులు అయినటువంటి వారు. కొత్త కాలానికి అక్కడ దివ్యలోకములో ఆనందం అనుభవించి తర్వాత ఆ పరతత్వంతో ఐక్యం చెందుతారు వాళ్ళు. ఇది క్రమముక్తి. వాళ్ళు వెనక్కి రారు. అదే ధూమ మార్గంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్నారు. జీవన్ముక్తుల వాళ్ళు ఇక్కడే పరతత్వంలో ఐక్యమైపోతున్నారు సర్వవ్యాకమైన బ్రహ్మములో. అందుకే ఇక్కడ 3 ఉత్తమ గతులు చెప్పుకున్నాం. ఒకటి ధూమ మార్గము, 2వది అర్చిరాది మార్గము, 3వది జీవన్ముక్తుల మార్గము. ఈ 3 ఉత్తమ గతులు. అమ్మని ఆశ్రయిస్తే నువ్వు సకామంగా అమ్మ పూజలు చేస్తున్నంతకాలం అయితే ధూమాది మార్గాల్లో వెళ్ళి ఉత్తమ లోకాల్లో సుఖాలు అనుభవించి
మళ్ళీ క్రిందకు వస్తాం. అదే ప్రేమగా భక్తిగా నిరపేక్షంగా అమ్మ పేరు తలంచుకుంటేనే ఒళ్ళు పులకించి అమ్మని స్మరణ చేస్తూ ఆనంద పారవశ్య అనుభవిస్తూ అమ్మ నువ్వు చాలమ్మా నాకు ఇంకేమీ అక్కర్లేదనేటువంటి నిష్కామ భక్తి కలిగి ఉంటే అది క్రమంగా క్రమముక్తినిస్తుంది. అంతేకాదు ఈ జన్మలోనే జీవన్ముక్తుని చేయొచ్చుట. జీవన్ముక్తి రాకుండా కానీ వాడు మరణిస్తే అప్పుడు వాడు మణిద్వీప లోకానికి వెళ్ళి క్రమంగా అమ్మతో ఐక్యం చెందుతాడు వాడు. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు అమ్మ ఉపాసన భక్తి ఎంత గొప్పదో చూసారా. కనుక అమ్మను ఆశ్రయిస్తే ఇస్తున్న గతి ఏమిటి? సద్గతి ప్రద. అది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. ఇప్పుడు సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. అందుకే అమ్మ అనుగ్రహం లేకపోతే సద్గతికి కావలసిన మార్గాలే దొరకవుట. అందుకే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. దైవానుగ్రహ హేతుకం అమ్మ అనుగ్రహం ఉంటేనే ముందు మానవత్వం వస్తుందట. ఆ మానవుడికి కూడా ముముక్షత్వం మోక్షం కావాలని కోరిక పుడుతుంది. ఆ తర్వాత మహాపురుష సంశ్రయ మహాపురుషుల ఆశ్రయం దొరుకుతుంది. దాని తర్వాత మరి చెప్పలేదండి, మహాపురుష సంశ్రయం దొరికితే ఆ తర్వాతవన్నీ అవే వస్తాయట. కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. అందుకే ఈ మూడింటిని విశేషంగా చూపించారు. సర్వేశ్వరి తర్వాత మాట. ఇది నిజానికి పెద్దగా వివరించక్కర్లేదు. నిరీశ్వర దగ్గర చెప్పుకున్నాం. ఒక దగ్గర గట్టిగా పట్టుకుంటే మరొక దగ్గర ఎక్కువ చెప్పక్కర్లేదు కనుకే అక్కడ గట్టిగా చెప్తున్నామని చెప్పాం కదా. అందుకు ఆవిడ సర్వ ఈశ్వరి. ఆవిడికి మించిన ఈశ్వరి మరొకరు లేరు. అన్నిటికీ ఆవిడ ఈశ్వరి. ఈశ్వరి అనగా ఏం చెప్పుకున్నాం? నియామకురాలు, నియంత్రణ. పరాపరాణాం పరమాత్వమేవ పరమేశ్వరి. అది అందుకు ఆవిడ ఈశ్వరి. ఆవిడ పేరే పరమేశ్వరి. సర్వమయీ ఇది ఒక మాట. సర్వమయి అనే మాట ఇంతవరకు సర్వేశ్వరి సర్వశక్తిమయి సర్వమంగళ అని చూడడం మొదలుపెట్టాక అప్పుడు నీకు సర్వమయి అర్థమవుతుంది. అందుకే మొదట సర్వమంగళ సర్వశక్తిమయి అనేది విభూతి యోగం అండి. సర్వేశ్వరి అనేటప్పుడు విశ్వరూప సందర్శన యోగం అండి. ఇక్కడ ముందు అమ్మవారి విభూతుల్ని శక్తుల్ని చూసావు, క్రమంగా చూస్తూ ఉంటే అమ్మ కానిదేమిటయ్యా అంటున్నాం. సర్వము అమ్మ మయం. అందుకే సర్వమయి. ఈ సర్వమయి అనే శక్తి చాలా విశేషం అండి. మయం అనే మాట ఎలా వాడాలి? మతు ప్రత్యయం అంటారు దీన్ని. ఈ మయం అనేది ఎప్పుడు చెప్పాలి అంటే ఉపాధి కనబడుతూ ఉండగా పరతత్వాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు సర్వమయం అనాలట. అదే కానీ ఉపాధిని విడిచిపెడితే మయం లేదండి. ఇంకా ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. ఉపాధి దృష్టి ఇది. మయం అంటే ఒక ఉంగరం చూసాం. ఉంగరం బంగారు మయం కనుక మనకు ఉంగరం బంగారు మయం అని ఎందుకన్నాం? ఉంగరం ఆకారాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, బంగారాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. కానీ బంగారం మాత్రమే చూసేవాడు ఉంగరం ఉపాధి ఎలాగున్నా లెక్క పెట్టాడు. వాడు బంగారం ఎంత ఉంది, బంగారం కొలత ఏమిటి అదే చూస్తాడు. వీడికి ఉంగరం వాడికి ఉంగరం కనబడుతుంది. కానీ కష్టకాలంలో ఉంగరం అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఉంగరంలో నగిషి ఏమిటి, ఎంత గుండ్రంగా ఉంది, ఎలా తిప్పాడు ఇవేం చూడ్డు. అందులో ఎంత బంగారం ఉందో చూస్తాడు వాడు. వాడికి బంగారు మయం కాదు, బంగారమే కావాలి. ఉపాధితో కలిపి చూపినప్పుడు బంగారం. కనుక యోగి బంగారాన్ని చూస్తాడు. మన సాధనలో బంగారు మయం చేయగలగాలి. బంగారు మయం అంటే అమ్మ ఈ ప్రపంచమంతా వ్యాపించింది. అందుకే సర్వమయీ. ఇది తెలియాలి అంటే ఉంగరం ఎలా బంగారు మయమో, కుండ ఎలా మట్టి మయమో, అలాగే ప్రపంచం అమ్మమయం. ఇది తెలుసుకోవాలి. అమ్మమయం. కుండలో మట్టి తప్ప ఇంకేమైనా మెటీరియల్ ఉందా? బంగారం ఉంగరంలో బంగారం తప్ప మరేమనుందా? కనుక ఆకారము ఇవన్నీ విశేషాలు నువ్వు పెట్టుకున్న పేరు. అది వాచారంభణం వికారం నామధేయం. ఉపనిషత్తు చెప్తుంది ఈ విషయమే. కనుక నువ్వు పేరు పెట్టావు దానికి ఉంగరం. దాని ఉంగరం అంటారని కూడా తెలియదు కొందరికి. అసలు ఆవుని మనం ఆవు అంటామని కూడా తెలియదు. తెలుసు ఆవుకి? ఆవుకి తెలుసా మనం ఆవు అంటామని? కనుక నామరూపాలు వ్యవహార కల్పితమే. అంతే, వ్యవహార కల్పితమే. సత్యమేంటి? అస్థిభాతి ప్రియం. నేనున్నాను అనే చైతన్యం ఆవుకి మనకి కామనే. ఆవు అనే పేరు మనిషి అనే పేరు మనిషి పెట్టినవే. కనుక వాచారంభణం వికార నామధేయం. కనుక కుండ అని పేరు పెట్టావు కానీ ఉన్నదేమిటి? మట్టేగా. కుండ తయారు కాకముందు మట్టే. కుండ పగిలింది మట్టే. కనుక ఉన్నది మట్టే. కనుక కుండ మట్టిమయం. ఉపాధితో కూడిన ప్రపంచం అమ్మమయం, బ్రహ్మమయం. అప్పుడు అమ్మాయి సర్వమయి అయ్యిందా లేదా? అందుకే సర్వమయి అనే మాట ఇంత విశేషమండి. ప్రపంచమంతా అమ్మమయం. అదే సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అది మాట. సర్వం బ్రహ్మమయం జగతి. ఇది తెలియగలిగితే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అంటే అర్థమవుతుంది. లేకపోతే రామదాసు గారు కూడా ఏదో ట్యూన్ కట్టి పాడుకున్నారు. మనకి నేను భలే పాడతాను వింటారా అని చప్పట్లు తోడలు పగల కొడుతూ పాడతాడు. కానీ అంతారామని పాడే సంగీత విద్వాంసులు హృదయం వేరు, రామదాసు హృదయం వేరండి. రామదాసుకు ఒళ్ళు పులకించిపోయింది.
అందుకు ఆ మహానదులు అవనీజంబులు అంతా రామమయోను పరవశించిపోయాడు మహానుభావుడు. అందుకు సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితి ఎలా ఉంటుందండి? త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు అనే స్థితిలోకి వెళ్ళి నందతి నందతి నందత్యేవ అంటారు శంకరులు. అంతటా పరమాత్మను చూస్తున్నాడు, మరొకటి లేదు. విష్ణుడింతీయగాని వేరుండు లేదని ఒత్తిల్లి నగుచుండు నొక్కచోట నలినాక్షుడను నిధానము కంటినేనని ఉబ్బిగెంతులు వేయిచు నొక్కచోట. అంతటా పరమాత్మనే చూసి ఆనందించి మురిసిపోతట. అందుకే ఆ ఆనందం అనుభవించాడు ఎవరు? ప్రహ్లాదుడు. ఆ ఆనందం అనుభవించాలి. అప్పుడు సర్వమయి అనే భావంలో విశేషం ఇది. సర్వము అమ్మమయం, ఆ శక్తిమయం. ఇది తెలిస్తే అది సత్యమని రుజువు చేసే ఇదివరకు నామాలు. అమ్మ తప్ప ఇంకెవరున్నారండి? సూర్యుల్లో కాంతి అమ్మవారు, నీటిలో దాహశక్తి, దాహాన్ని పోగొట్టే శక్తి అమ్మవారు, కంటిలో చూసే శక్తి అమ్మవారు, ఇవన్నీ అమ్మవారు అయినప్పుడు ఇంకా సర్వమయి కాకి ఇంకేమిటి? సర్వమయి. ఇంతవరకు ఈ సర్వమయి నువ్వు ఇప్పుడు ఉపాసనలోకి తెచ్చుకోవడానికి ఒక మంత్రమో యంత్రమో చేస్తావు కదా. ఏ మంత్రం అని పట్టుకుంటాం? సర్వమంత్రస్వరూపిణి. తర్వాత మాట సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్రస్వరూపిణి. గొప్ప మాట అండి. ఇక్కడ సర్వమంత్రస్వరూపిణి రెండు అర్థములు ఉన్నాయి, జాగ్రత్తగా పరిశీలించండి. శ్రీ విద్యకే సర్వమంత్రం అని పేరు. సర్వమంత్రము అంటే అన్ని మంత్రములు దానిలోనే ఉన్నాయి, అందుకు అదే సర్వమంత్రం. ఇది ఒక అర్థం. రెండు, నువ్వు ఏ మంత్రం తీసుకున్నది అమ్మ రూపమే అన్నాడు ఇక్కడ. ఇది ఎలాగా కొంచెం ఆలోచించండి. అమ్మ నాదరూపిణి, శబ్దరూపిణి అని చెప్పుకున్నాం. అక్కడి నుంచే 50 అక్షరాలతో వచ్చిందని చెప్పుకున్నాం. ప్రతి అక్షరము అమ్మ రూపమే అయినప్పుడు మంత్రాల్లో ఉండేవేంటండి? అక్షరాలేగా, నాదమేగా. నాదము శబ్దము అమ్మయే, అక్షరములన్నీ అమ్మయే అన్నప్పుడు సర్వమంత్రములు ఎవరు? అమ్మవారే. అందుకే సరస్వతీదేవిని లేకుండా మోక్షం పొందామంటే వల్ల కాదండి. నేను సరస్వతీదేవి భక్తుని కాదండి, విష్ణు భక్తుని అన్నాడు. ఆ విష్ణు అనే అక్షరం సరస్వతి, ఆ విష్ణు అనే మాట సరస్వతి, ఆ విష్ణు అంటే ఏమిటో తెలుసుకునే జ్ఞానము సరస్వతి. సరస్వతి అంటే ఎవరు? అమ్మేగా. అందుకు పరారూపంగా నాదరూపంగా ఉన్న తల్లి వైఖరి రూపమైన అక్షరములుగా వ్యాపించింది. ఆ అక్షరములన్నీ మంత్రములయ్యాయి కనుక మంత్రములన్నీ అక్షరమయులైనప్పుడు, అక్షరములన్నీ అమ్మ స్వరూపాలైనప్పుడు సర్వమంత్రమయి. ఏ మంత్రమైనా అమ్మ రూపమే. అందుకే అమ్మ సర్వమంత్ర స్వరూపిణి అనే విషయం చూపిస్తున్నారు. సర్వమంత్రములు అంటే ఎన్ని మంత్రాలు ఉన్నాయి ఏమిటి? అబ్బో చాలా ఉన్నాయండి. అది తెలుసుకోవాలి. మంత్ర విజ్ఞానం అనేటువంటిది ఎక్కడుంటుందో అక్కడే దేవతలు, ఉపాసనలు ఇవన్నీ ఉంటాయి. మనం వివరించుకున్నాం. దేవతలంటే భూమిలో ఉంటారా, ఆకాశంలో ఉంటారా, గాలిలో ఉంటారా, నీటిలో ఉంటారా, మంత్రంలో ఉంటారు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మంత్రంలో దేవత ఉంటుంది, ఇంకెక్కడా లేదు. అందుకు ఈ లలితాదేవి, రాముడు, కృష్ణుడు ఎవరు ఏ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రం అధిదేవత వారికి ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలు. అందుకే మంత్రం అనేది ఏ మతంలో ఉందో వాళ్ళకే దేవతలని వాళ్ళు ఉంటారు. మంత్రము దేవత ఉన్న మతం హిందూ మతం. అందుకే వీళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాటికి కాన్సెప్ట్ లేదు. అవి తక్కువని నేను అన్న కానీ ఇది వేరు అది వేరు అని మాత్రం చెప్పుకోండి. ఎంత పరిపూర్ణత ఎక్కడుంది? అందుకే మంత్రంకి దేవత. అందుకే సర్వదేవతలు మంత్రస్వరూపులే. అందుకే దేవత అంటే ఎవరంటే మంత్రవాచ్యార్థ దేవతా. ఇది నిర్వచనం అండి. మంత్రమే దేవత. మంత్ర చైతన్యము దేవత. మంత్రం యొక్క చైతన్యం. మంత్రం జడ పదార్థం కాదు, మంత్రంలోని ఎనర్జీ. ఇప్పుడు ఆ మాటలో అంటే అర్థమవుతుంది. ఎనర్జీ భగవంతుడు. అలాగే ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని చైతన్యాలు ఉన్నాయి, అన్ని దేవతలు ఉన్నారు. కానీ ప్రధానంగా ఒకే చైతన్యం ఇన్ని చైతన్యములుగా కనబడుతుంది. ఒకే నాదశక్తిని మంత్రములుగా గోచరిస్తుంది కనుక సర్వమంత్ర స్వరూపిణి. మంత్రాలు మొత్తం మనకి 3 రకాలు ఉంటాయి. వేద మంత్రములు 3 రకాలు. ముందు మంత్రములు అంటే ఏంటో చూద్దాం. మంత్రములు 3 రకాలు అన్నారు. ఒకటి తారక మంత్రములు, 2 అభీష్ట కారక మంత్రములు, 3 అభిచారక మంత్రములు అని 3 రకాలు ఉంటాయట. తారక మంత్రములు అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రములు. ఆ జపం వల్ల మోక్షం అంటే బ్రహ్మజ్ఞానము మోక్షము లభిస్తుంది. మంత్రం నేరుగా మోక్షాన్ని ఇవ్వదండి. మంత్రం చెయ్యగా చెయ్యగా చిత్తశుద్ధి ఏర్పడి నీలో జ్ఞానాగ్ని రగిలి మోక్షం లభిస్తున్నది. అందుకు అది మోక్షకారక మంత్రములు, తారక మంత్రములు అవి. 2వది అభీష్టకారక మంత్రములు. ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క మంత్రములు ఉన్నాయి. ఇవన్నీ అభీష్టకారకములు. ఆభిచారికము అంటే మనల్ని బాధించే దుష్టత్వాన్ని పోగొట్టడానికి చేసే ప్రయోగాలు. ఒక అనారోగ్యం పోగొట్టుకోవడానికో, లేదా శత్రుబాధలు పోగొట్టుకోవడానికో. శత్రుబాధల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. అవన్నిటికీ ఒక్కొక్క మంత్రములు ఆభిచారిక మంత్రములు. ఇవి ధర్మరక్షణ కోసం వినియోగించినప్పుడు ఇవి కూడా శ్రేష్టములే. అందుకే ధర్మబద్ధంగా పాలించే రాజుకి అధర్మపరుల నుంచి ప్రమాదం రాకుండా యజ్ఞముల ద్వారా అభిచారిక మంత్రముల్ని ప్రయోగించి బాగు చేసేవారు ఆ రోజుల్లో. ఆ కర్మలు చేయడానికి పురోహితుడు అనేవాడు రాజుకు పక్కన ఉండేవాడు.
ఇది ధర్మరక్షణకు చేసే అభిచారికములు. కనుక వేద మంత్రములు 3 విధములు అన్నారు. ఇది వేద మంత్రములు. రెండవది తాంత్రిక మంత్రములు. వేద మంత్రములు ముందు చెప్పుకున్న 3 రకాలు. తాంత్రిక మంత్రములు, వాటిలోనే ఈ 3 స్వరూపాలు మళ్ళీ ఉన్నాయి. తాంత్రికం, తాంత్రికాన్ని ఆగమము అంటారు, వేదాన్ని నిగమము అని అంటారు. ఇవి ప్రమాణములే, మనకి తంత్రశాస్త్రములే ఇవన్నీ. ఇప్పుడు మన శైవాగము, వైష్ణవాగము ఇవన్నీ కూడా మన మతంలోనే చెప్పబడుతున్నాయి. ఇప్పుడు శాక్తేయాగమాలు ఇవన్నీ మంత్రములే. వీటిలో కూడా ఇలాగే మనకి తారక, అభిష్టకారక, అభిచారక అని మంత్రములు దాంట్లోనే ఉంటాయి, తాంత్రిక మంత్రములు. ఇవి కాక 3వది శాబర మంత్రములు. వీటికి ఎలాగో ఉత్తమ ప్రయోజనాలు ఏమీలో, చిన్న చిన్న ప్రయోజనాలే శబర మంత్రములు అంటారు. అంటే బోయలు వాళ్ళందరూ వాడుతూ ఉంటారు వీటిని. వాటి ప్రభావం, వాటికి పామును కట్టేసే మంత్రం, అలాగే దిష్టి తీసేసే మంత్రాలు, ఇవన్నీ శాబర మంత్రములు. అది అవి తక్కువేం కాదు కానీ ఎక్కువేం కావు. అవి వాటి ప్రయోజనం వాటిది. ఇలా 3 రకాల మంత్రాలు ఉంటాయి. ఏ మంత్రమైనా అమ్మ రూపమే. అందుకు ఈ వైదిక, తాంత్రిక, శాబర అనబడేటువంటి 3 విధములైనటువంటి మంత్రరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారము. అందుకే సర్వమంత్ర స్వరూపిణి అని అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే అన్ని మంత్రాలు పట్టుకున్నట్లే. అది ఇందులో కలుగుతున్న మరొక అద్భుతమైన భావం. ఇక్కడ అన్ని మంత్రాలు భూమి మీద ఎవ్వడు చేయలేడు. ఎన్ని చేయగలడు? ఆశ మాత్రం ఉంటుంది, అన్నీ చేసేద్దామని. మహా కష్టం. ఆయుష్ చాలద్దు, పైగా అవన్నీ చేస్తే మాత్రం మోక్షం వస్తుందా? అందుకే మంత్రాలకి, తంత్రాలకి మోక్షం రాదే. అందుకే జీవుడు తరించడానికి చిత్తశుద్ధి కోసం అవసరమైనవి ఏదో 1, 2 పెట్టుకుని తరించిపోవచ్చు. అన్నీ ఎవడు చేయగలడు? ఆ చేస్తున్న మంత్రమే సర్వమంత్ర స్వరూపిణి అమ్మవారనే భావనతో చేయగలిగితే నీ జీవితానికి కావలసినవన్నీ అదే ఇస్తుంది. జీవితం అనగా ఎంతండి, ఎంతో అనుకుంటాం కానీ ఇలా చూస్తూ ఉంటే అలా అయిపోతుంది. ఇంత జీవితానికి ఇన్ని ఆశలా ఎక్కడా? అందుకు స్వామి, ఇంత అల్పమైన జీవితంలో శకునంబులంచు దిష్టి అనుచున్ ఇవి చెప్తూ నిమిషార్ధ జీవనములందు ఎంత మోహం పెట్టేవయ్యా స్వామి అన్నాడు. ఇక్కడ ఎన్నెన్నో ఆశలు పాపం, అల్ప జీవితం. అందుకే దీన్ని ఎక్కువ పోగు చేసుకోక్కర్లేదండి. సర్వమంత్ర స్వరూపిణి అమ్మవారిని ఒక్కరిని పట్టుకున్నా మనం తరించిపోతున్నాం. అది మాట ఇక్కడ చూపిస్తున్నాడు. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. చూడండి ఆ కూర్పు ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. 3 ఒక దగ్గర పెట్టడంలో ఉన్న అందాన్ని పరిశీలిద్దాం. అమ్మా, నువ్వు మంత్రరూపిణివి, నువ్వే యంత్రరూపిణివి. మంత్రం, యంత్రం, తంత్రం అని 3 గురించి 3 నామాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం సర్వమంత్రము అంటే శ్రీ విద్యా మంత్రము, సర్వయంత్రము అంటే శ్రీచక్రము, సర్వతంత్రము అంటే శ్రీ విద్య. ఇది అదే సర్వమంత్రం, సర్వయంత్రం. సర్వ అనే మాట బ్రహ్మమునికి చెందిన మాట కదా. అందుకు బ్రహ్మమునికి సంబంధించిన మంత్రమే శ్రీ విద్య, బ్రహ్మమునికి సంబంధించిన యంత్రమే శ్రీచక్రము, బ్రహ్మ విద్యయే శ్రీ విద్య కనుక సర్వతంత్రాత్మిక. ఇప్పుడు ముందు ఈ అర్థం తీసేసుకుందాం. అంతేకాదు ఆ శ్రీ విద్యాస్వరూపిణి అమ్మవారే అన్ని మంత్రాలు, ఆ తల్లే అన్ని యంత్రాలు అన్నాడు. ఇక్కడ మంత్రం, యంత్రం, తంత్రం 3 అనుబంధం మనం ఇప్పుడు పరిశీలించుకోవాలి. మంత్రం అంటూ ఉంటే యంత్రం అంటూ ఉంటుంది, ఈ 2 ఉంటే తంత్రం అంటూ ఉంటుంది. ఈ 3 కలిపితేనే ఉపాసన అని చెప్పబడుతున్నాయి. మంత్రం, యంత్రం, తంత్రం. ఒక గుడికి మనం వెళ్ళాం, దండం పెట్టాం, ఆహా విగ్రహం చాలా బాగుందండి అంటాం. కొంతకాలానికి వెళ్ళేటప్పటికి ఆ విగ్రహం యుగాల నుంచి అభిషేకాలు చేసి చేసి కొంచెం ఏదో అవుతుంది. అక్కడ అలాగా కనబడట్లేదని మునపట్లాగా. మేము వెళ్ళాం పండరీపురం, అక్కడ విఠలుడు ఉన్నాడు, ఆయన కాళ్ళు కొంచెం పాడేయండి, ఇదివరకట్లే లేవు అంటే ఇప్పుడు కృష్ణుడు పాడేయాడా? ఆయన అక్కడ తేజోమయ విగ్రహంతో ఉంటాడు. అది ఈ కంటికి చూడగలవా నువ్వు? కనుక విగ్రహం మాత్రమే దైవం కాదు, అక్కడ దైవం ఉన్నాడని స్ఫురణని కలిగించడం కోసం ఒక శాస్త్రోక్తమైనటువంటి దేవతామూర్తిని శాస్త్ర నియమాలతో చెక్కి విగ్రహం చేశారు. అలా చెక్కిన విగ్రహాన్ని శాస్త్ర నియమాలతో శుద్ధం చేశారు. ఆ శుద్ధం చేయడం క్షీరాదివాస, జలాదివాస, ధాన్యాదివాస, శయ్యాదివాసములు వీటి ద్వారా సంస్కరించారు. ఆ తర్వాత చేసింది ఏమిటి? ఏ దేవత నువ్వు ప్రతిష్ఠ చేయబోతున్నావో ఆ దేవతకు సంబంధించిన మంత్రం జపం చేస్తారు. ఆ జపం చేసిన మంత్రాన్ని హోమం చేస్తారు. ఈ 2 శక్తిని తీసుకెళ్ళి యంత్రంలో ఆవాహన చేస్తారు, ఆ యంత్రంలో అర్చన చేస్తారు. అంటే జపం చేసినది, జపాన్ని హోమం చేసినది శక్తినంతటిని దేనిలో పోసారు? యంత్రంలో. ఆ యంత్రాన్ని పెడతారు, పెట్టి దాని మీద ఆ యంత్రంలో వర్ణించబడి దేవతను ప్రతిష్ఠ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉందండి హిందూ విగ్రహాల వెనకాల. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. అందుకు మనకు దేవాలయాలు, విగ్రహాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా దేవాలయాలను పేర్లు పెట్టుకుని ఏవో బొమ్మలు తెచ్చి ప్రతిష్ఠ అని పేరు చేస్తూ ఉంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే. వాత పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోదు. ఆలయము అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు అయిపోవు. ఇది తెలుసుకోండి. ఇక్కడ గ్రహించేవాళ్ళు గ్రహించండి. ఇంత జ్ఞానం ఇంకెక్కడ లేదు. చెప్పండి. మంత్రం, తంత్రం, యంత్రం, ఇంత సైన్స్, ఇట్స్ అ సైన్స్ వీటితో ఉంటుంది. అందుకే మంత్రం, యంత్రం
అందుకే ఉత్తరోత్తరం బలీయం మనకు శాస్త్రం చెప్తోంది. విగ్రహం చాలా శక్తివంతమైనది, సామాన్యం కాదు. ఒక ఆకృతి కల్పన చేస్తేనే శక్తి వస్తుందండి. ఈ ప్రతిష్ఠ మాత్రమే అక్కర్లేదు, యంత్రం కూడా అక్కర్లేదురా. విగ్రహం రూపకల్పనతోనే శక్తి వస్తుంది. అది మనకి భాగవతంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. శాస్త్రం వర్ణించిన రూపాన్ని పెయింట్ చేస్తే దానికో శక్తి వస్తుందిట. ఎక్కడొక అమ్మవారి పటం పెట్టాం, ఎంత శక్తి ఉంటుందో మనకేం తెలుసు. ఆ శక్తి నుంచి వచ్చే శక్తి తరంగాలు మనం దర్శించలేం, ఉంటాయి తప్పకుండా. పెయింట్ వేసిన, గీత గీసిన, శాస్త్రం వర్ణించిన ప్రకారం వేసిన బొమ్మ. అంతేగా కొత్త గణపతి తాట ఒకటి వచ్చిందని గణపతి బొమ్మ కూడా వేస్తాడు. గణపతికి ప్యాంటు షర్టు వేసి, వాడు మహాపాపాత్ముడు. వినాయక చవితి నాడు చూస్తుంటాయి పాపాలన్నీ. అందుకే ఆ సంవత్సరం అంతా దేశానికి అరిష్టాలు పడుతూ ఉంటాయి. శాస్త్ర విరుద్ధంగా విగ్రహ కల్పన చేయరాదు కదా. దానికో విజ్ఞానం ఉంది కనుక ఏ విగ్రహము దానికో మంత్రం ఉంటుంది, దానికో యంత్రం ఉంటుంది. అమ్మవారు ఒకరే